ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. దిక్కాలాద్యనవశ్చిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే. ప్రియాత్మ స్వరూపులందరికీ మంగళాశీస్సులు. సుకృత శ్రీ పద్య సౌరభాలు. రూకలు 10,000 నూకలు చారెండె చాలును క్షుత్తుడు పన్. రూకలు 10,000 నూకలు చారెండెజాలును క్షుత్తుడు పన్. కోకలు బోలెండిపుడు ఒండిపుడా కల్కి ధరించు విడుము అధికము సుకృతి. సుకృతి మహాశయ విను. ప్రస్తుతం 10,000 రూపాయలు ఉన్నాయి. అయినా అందులో ఒకానొక ఆకలి బాపుకునేటందుకు ఒక చారెడు నూకలు సరిపోతాయి. వాటిని కొనుక్కొని వండుకొని భుజిస్తే సరిపోతుంది. అనేకంగా చీరలు ఉన్నప్పటికీ అందులో ఒకానొక చీరను మాత్రమే ఆ ఇల్లాలు ధరించుతున్నది. మిగతావన్నీ ఉండి ఉన్నా వాటి అవసరం ప్రస్తుతానికి ఏమాత్రం లేదు. కాబట్టి అధిక మొత్తాన్ని కూడబెట్టడం కాక త్యాగం చేయడమే అత్యుత్తమని ఈ పద్యంలో నీతి. అరయ ధనాధిపుడైనను సిరిగల వారలకు మేలు సేయుట ఎల్లన్. వరదలు బారగ మేఘుడు శరధిని వర్షించునట్లు సత్యము సుకృతి. సుకృతి వినుము. మంచి చెడులు విచారింపగా వరుణదేవుడు పంట పొలాలపై తనదైన అమృతాన్ని వర్షించకుండా ఎక్కడో సముద్రాల మీద ఎడతెరిపి లేకుండా కురిస్తే ఎట్టి ఉపయోగం లేనట్లుగా కుబేరుని వలె ధనవంతులై ఉండిన అట్టివారు కూడా సంపదలున్న వారినే ఎంచుకొని వాళ్ళకే మేలు చేస్తూ ఉంటారు. అంతేగాని జరుగుబాటు లేని వాళ్ళను గుర్తించి దానం చేయలేరు. కాబట్టి ఎన్ని చేసినా నిరుపయోగమైన చేతలే చేస్తున్నారు. అదునెరుగక పదునెరుగక వెదజల్లిన భూమి గింజ వృధయౌను. వినా పదవి అధికార విలువల మొదలెరుగక నడచుటెల్ల మూర్ఖత సుకృతి. సుకృతి విను. అదును పదును తెలుసుకోకుండా భూమిలో విత్తనాలు నాటితే ఆ విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోగా చేసిన పని నష్టమైపోయినట్లుగా పదవులు చేపట్టి అధికారాలను, స్థితిని, కర్తవ్యాన్ని, గొప్పతనాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా మరచి నడుచుకోవడం మూర్ఖత్వమే. అనగా పదవీ కాలాన్ని దుర్వినియోగం చేయడమే. అది శిక్షార్హమవుతున్నది. మనుషులకు ఇది తగదు అని చెప్పడం జరుగుతున్నది. మతము, కులము, దైవము క్షితినేతంతైననేమి శ్రీమంతులకవు మెతుకుల ఎంగిలి శ్రమికుల బ్రతుకులనే కొల్లగొట్టు ప్రభుతకు సుకృతి. సుకృతి విను. ఈ లోకంలో కులమో, మతమో లేక దైవమో ఏ నెపమి ఏదైనా శ్రీమంతులైన వారికి శ్రామిక జనజీవనాన్ని దోచుకొని పెత్తనం సాగిస్తూ తినే ఎంగిలి బ్రతుకులు బ్రతికే కానీ అది నిజమైన బ్రతుకు కాదేమో.
నీతిమాలని బ్రతుకు కాదేమో అని కొంచెం శంకించవలసిన పరిస్థితి వస్తున్నది. ఇందులకై నా మీద తీవ్రమైన ఆగ్రహావేశాలు కలుగుతాయేమో. యథార్థవాది జగద్విరోధి అని కదా సూక్తి. ధనదాహం అధికారము ధనదాహంబు అధికారంబున తృష్ణ సహస్రగతుల పూర్ణాధికమై కనివిని ఎరుగని రీతుల మనుజుల కపటంబు పెరిగి మనుటన సుకృతి. సుకృతాత్మ పరమ ప్రేమ రూప విను. అక్రమంగా దుర్మార్గంగా ధనం సంపాదించి గొప్పవాణ్ణి కావాలి అనే తృష్ణ, అధికార వ్యామోహం ఈ రెండు ఏకమై ఆశ బహుముఖంగా ఆవహించి ఇంతకుమున్నెప్పుడును కని విని ఎరుగని వివిధ రూపాలలో మానవులలోని కపటం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు విశ్వరూపం ధరించగా బ్రతకాలను చూస్తున్నది. కానీ అది బ్రతుకలేదు. తప్పకుండా తుదకు అకారణంగా అది అణగారిపోతుంది. ఉన్నకలు గంజు ఎల్లరు తిన్నను సుఖశాంతులమరు తేజోగుణముత్పన్నమై ఉత్పన్నంబుగాక ఇంకేమున్నది సోమరుల ఎడదనుండు ఏదో సుకృతి. ఉన్న కలు గంజు ఎల్లరు తిన్నను సుఖశాంతులమరు ఉత్పన్నంబుగాక ఇంకేమున్నది సోమరుల ఎడదనుండెదో సుకృతి. సుకృతి విను. ఉన్నదేదో అది కలో గంజో ఏదైనా అదే అందరము పంచుకొని ఆరగించడంలో ఆనందం ఉంది. అందువలనే సుఖశాంతులు మనం అనుభవించగలుగుతాము. ఏకైక తేజస్సుతో కూడిన గుణం మన యందు పుడుతుంది తప్ప వేరే ఏమీ ఉండదు. కలసికట్టుగా పనిచేసి బ్రతకలేనప్పుడు సోమరుల కంటే ఇంకా వేరే ఏదో పనికిరాని తలంపులు వాళ్ళ హృదయాలలో కలుగుతూ ఉంటాయి. వాటి వలన సమసమాజం ఎప్పటికీ స్థాపించబడదు. అణుశక్తి ప్రయోగంబుల తృణమెత్తుంబనికి రాక దేశములెల్లం అణగారు క్రూరమతులును ఫణులగున నరుల కక్షపాతము సుకృతి. సుకృతి విను. అణుశక్తిని ప్రయోగించి భౌగోళికంగా సర్వనాశనాన్ని కోరుకోవడం, ఒకరిపై ఒకరికి పగ ప్రతీకారం, నరుని కక్షపాత ధోరణియే తప్ప అందువలన మానవజాతి ఎంతవరకు ఉద్ధరింపబడదు. ఇతరమైన జీవరాశులు మొత్తం అంతరించిపోవడం తప్ప మిగిలేదేమీ ఉండదు. శివానుగ్రహంతో బూడిద మాత్రమే రాసులుగా మిగిలిపోతుంది. అది అలంకరించుకోవడానికి ఎవరునూ మిగలరు. దేశాలన్నీ సర్వనాశనం కానున్న దుష్ట సంకల్పములు మానండి. అణుశక్తిని సద్వినియోగపరచండి. కావున విషమృంగి సర్వలోకారాధ్యుడైనటువంటి శంకరోతి శంకర తత్వాన్ని సంపూర్ణంగా ఉపాసించి హృదిలో తెలియండి. ఆయన కంఠమందు అలంకరింపబడిన పాములకు కూడా నరుని కక్షపాతం కంటే మించిన క్రూర మనస్తత్వం ఎప్పుడూ ఏనాడునూ లేదు. పాము కాటుకు విరుగుడున్న మందనేది ఉన్నది కానీ నరుని దుష్టత్వానికి ఎట్టి పరమ ఔషధమును ఏ లోకాలలోనూ లేకుండా పోతున్నది. సమస్త దుష్టత్వ నాశనానికి మందు మంచి సంకల్పం మాత్రమే. పంట పొలంబుల గూళ్లకు మంటలనంటించు కలుల మాయక జంటన్. పంట పొలంబుల గూళ్లకు మంటలనంటించు కలుల మాయక జంటన్. గెంటెడి బంట్లాది జగత్కంటకులుంటారు పలు రకంబులు సుకృతి.
సుకృతాత్మ, వివేకంతో విను. కర్షకులు ఆరుగాలం కష్టపడి పండించిన పొలాలలో పంటకోళ్లకు నిప్పుబెట్టి అందరికీ ఆకలి వాపే ధాన్యాన్ని నష్టపరిచే దుర్మార్గులు, పరస్పరం ప్రేమించుకొని పెళ్లాళ్ళకు సిద్ధమైన ప్రేమ జంటలను నిర్దాక్షణ్యంగా విడదీసి వికటాట్టహాసంగా పాపకర్మలకు ఒడిగట్టుతూ అదేదో గొప్ప కార్యము చేసినట్లు భావిస్తూ లోకకంటకులైన రాక్షసులు అనేక విధాలుగా సంచరిస్తూ ఉంటారు. ఇట్టి వారి బారిన పడకుండా సుజనులు మెలకువతో మెలముతూ శాంతి మార్గమునకు ఆదర్శమై చెడును ఎదుర్కొంటూ ఉండాలి. నరుని నరునిగా చూచుటలెరుగరు లోకులెల్లరీర్ష్యాళులై కరినిగాంచి మసలుట పరికింపరదేమి పాపవర్తన సుకృతి. సుకృతాత్మ విను, శ్రద్ధగా విను. నరుణ్ణి నరునిగా చూచి ఆదరించి ఆనందించలేకపోవడం అనగా తెలియకపోవడం ఎంతైనా శోచనీయం. లోకులందరూ ఈర్ష్యాగ్రస్తులై నడుచుకుంటూ ఉంటారు. ఇలా నడుచుకోదూచడం మానవత్వానికే మత్స. ఏలననగా ఒక ఏనుగు మరొక ఏనుగుతో కలిసిమెలిసి సామరస్యంతో పాటు నడుచుకుంటూ ఉంటాయి. ఆ చతుష్పాద జంతువులతోటి సౌజన్యం మా పాటి సామరస్యం మరి ఈ మానవులకు లేకుండా పోతున్నది. మహోన్నత మానవ జన్మ ధరించి విశిష్టమగు అవయవాలుండి అలా మసలుకోలేకపోతున్నారు అంటే అట్టిదగు ఈ పాపకర్మ ఆశ్చర్యం కలిగింపక మానదు. చూపరులకు సన్యాసులు లోపలికి అత్యాశలు అమిత రోగంబులకు పాపులన తినియు త్రేపగ కాపురుషులు యోగమెట్లు కాంతురు సుకృతి. సుకృతి విను. లోకంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. వాటిని చూచేవారికి కాషాయ వస్త్రాలు ధరించి సర్వసంగ పరిత్యాగుల వలె కనపడుతూ తులసీమాలలు రుద్రాక్షలతో విభూషితులై సంచరిస్తూ బాహ్యంగా యోగులుగా, లోపలికి చూస్తే అమితమైన ఆశలతో అంటే సుఖభోగ లాలసులై మిక్కిలి రోగాలతో పీడింపబడుతూ మహాపాపాత్ములై ఉంటారు. ఎట్లన్నా ఎక్కువ మాంసాహారులై మత్తుపానీయులై గంజాయి త్రాగుతూ తిని త్రేపుతూ చెడ్డవాళ్లై యోగభోగానందాలకు దూరులై వేరే గతి నరకమున్నదో లేదో గాని వీరిక్కడే ఈ యమలోక నరకాన్ని తప్పక అనుభవిస్తూ ఉంటారు. మతం కానీ స్వామిత్వం కానీ ముందు దొంగ అనిపించుకోక ప్రవర్తించవలను. ఎన్నెన్ని మంచి వాక్యములు ఎన్నెన్ని ప్రయోజనంబులు ఎన్నియో బుద్ధుల్ ఎన్నేసి మార్లు గరపిన వన్యకు రావణ్రు దుష్ట పంక్తికి సుకృతి. సుకృతి, శ్రద్ధగా విను. అనేక విధముల మంచి మాటలు చెప్పి చూచిన, అనేక రీతుల ప్రయోజనాలను సమకూర్చిన, అనేక సద్విచారాలు చేసిన, ఎన్నెన్నో భంగుల ఏమేమి బోధించి చూచినా చక్కదిద్దుదామన్నను అన్నీనూ నిష్ప్రయోజనములే అవుతూ ఉంటాయి. ఎవరికందరూ అంటే చెడ్డమూకకు అంటే దుష్టులకు ఏమాత్రం ఉపయోగం కావు. బూడిదలో వేసిన పన్నీరే అవుతూ ఉంటాయి. లోకపు పోకడ సునకపు తోకకు ఒక సామ్యముంట తొల్లి అనేకుల్లోకోత్తరులను మేమని దూకిరి అహరహంబు వక్ర దుస్థితి సుకృతి. ఓ సుకృతి విను. ఉపనిషత్ జ్ఞాన విజ్ఞాన పూతాత్మ విను. లోకం పోకడను కుక్కతోక వంకర ఎవరినూ సరిచేయలేరు. కానీ బుద్ధిమంతుని విషయంలో మిన్నకనే ఉండి ఉన్నారు. పూర్వం అనేక మంది ఆ పోలికను చక్కబెట్టగలమని ఎగిరి గంతేసి దూకి ఆ కార్య సాఫల్యానికి పూనుకొని లోకాన్ని మేము ఉద్ధరించదమని
వారును వక్రమైన దుస్థితిలోకే దిగి ఊబిలో పడ్డవాని మాదిరిగానై తిరిగి మేల్కొనలేక అందే చేరి నశించిపోయారు. ఇది కథ. దశముఖుడార్యం శశి షోడశ కళలు సెడెను సురేంద్రుండా తను చక్షుదృశుడయ్యే ఆ త్రిమూర్తులు శిశులయ్యే అకృత్యములను చేసిన సుకృతి. సుకృతాత్మ సర్వజ్ఞాన విధాత విను. శ్రీరామచంద్రుని ఇల్లాలైన సీతమ్మ వారిని జంగమ వేషంలో అపహరించి శిక్షార్హుడై 10 తల రావణుడు నశించిపోయాడు. చంద్రుడు దక్షునిచే శాపగ్రస్తుడై తన 16 కళలను కోల్పోయాడు. దేవరాజుకు దేవేంద్రుడు అహల్యాదేవిని చెరచి గౌతమ మునిచే శప్పింపబడి తనువెల్ల కళ్ళుగా ఆవిష్కరింపబడ్డాడు. సతులచే ప్రేరేపింపబడి అనసూయమాతను పరీక్షింపబోయి 3 అయ్యలు అమ్మ మహిమాన్విత పాతివ్రత్యంచే పసిపాపలైపోయారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని గదా పెద్దలు చెప్పినది. చేసిన కర్మ శుభమైన అశుభమైన అనుభవింపక త్రిమూర్తులకే తప్పలేదు. ఎంతటి వారికైనా తప్పదు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. పరమమునులైన వారలు చెరింతృ సమాజ సేవ సర్వుల వలనే ఎరుగరులల్లరిక ఆ దురితాత్ములకెరుగరాని దుస్థితి సుకృతి. సుకృతాత్మ రాజయోగానంద చరితాత్మ విను. నిరంతర యోగానుష్ఠానము, ఆత్మానుభవము, ప్రాణాయామం, హంసగమనంపై దృష్టి కలిగి ఆహార విహారాదుల నియమనిష్టలు సదా ఆచరిస్తూ గృహాన్ని సమాజాన్ని విడిచిపుచ్చకనే ఏ అరణ్యాలకు వెళ్ళకనే సేవించుచు అందరితో కలిసిమెలిసి జీవించుతూనే ఆ పరమాత్మానుభూతిని అనుభవిస్తూ ఉంటారు మహాత్ములు. అట్టివారు రాజర్షులై ఉన్నారు, బ్రహ్మర్షులై ఉన్నారు. వారి నడవడులను ప్రాపంచిక విషయజ్ఞులకు వారు తెలుసుకొనజాలకపోతున్నారు. ఎందులకు ఏమిటి అంటే పూర్వజన్మల వాసనల తీవ్రతయే ఇట్టి దుస్థితి కలిగేటందులకు కారణంగా ఉన్నదని సాధకులు విజ్ఞానగతి గ్రహించి గుర్తిరింగవలసి ఉన్నది. ఉదాహరణకు జనకుడు, శ్రీ సాందీప భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, మహాదేవుడు, మరి వశిష్ఠ భగవానుడు, విశ్వామిత్ర భగవానుడు, అత్రి మహర్షులు, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి, మాస్టర్ సి జిల్లెలమూడి అమ్మ మొదలైన వారి ఇంకెందరో అజ్ఞాతంగా ఉన్నారు. రాజర్షులే బ్రహ్మర్షులను అయి ఉన్నారు. ఇది సత్యం శివం సుందరం. హరి ఓం తత్సత్.